ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 2021 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళీ ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 2021 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. అలాగే గతంలో మిమ్మల్ని ఎంతోమంది మోసం చేసి ఉండవచ్చు. కానీ గతాన్ని తలుచుకొని మీరు బాధపడటం అనేది ఆపివేయండి. ముఖ్యంగా జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా ఇకనైనా అడుగులు వేయటానికి ప్రయత్నం ముందుకు సాగండి. ఇక మీరు ఎప్పుడైనా కూడా అన్యాయం అయితే భగవంతుడు మీకు అస్సలు చేయలేదు. భగవంతుడు ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించింది కాలం, అలాగే మీ కర్మ, జన్మ అంటే పూర్వజన్మ కర్మ అనేది ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించి ఉండవచ్చు. కానీ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. అయితే ధనుస్సు రాశి వారు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజులు. మీకు అయితే ప్రతిరోజు ఒకేలాగా ఉండకపోవచ్చు. ఒక్కో రోజు ఒక్కో విధంగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 రోజుల్లో ఏదో ఒక సరికొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వచ్చేవి. మీ యొక్క ఐడియాలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం అనేది మీరు అయితే ఎలా అని చెప్పేసి దీని గురించి పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లా అయితే మీరు అయితే ప్రయత్నం కనుక కొనసాగిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను అయితే మీరు చేరుకుంటారు. అయితే ఆర్థికంగా మీరు అనుభవించినటువంటి దయనీయమైనటువంటి మానసిక వేదన చాలా ఉంది. దీన్ని ఒక్కసారి తలుచుకొని చూడండి. అపారమైనటువంటి తెలివితేటలు, ప్లానింగ్స్ ఉన్నప్పటికీ మీ చేతిలో రూపాయి నిలవక తీవ్రమైనటువంటి మానస నరకాన్ని చూస్తున్నారు. అంటే ఎంత సంపాదిస్తున్న డబ్బంతా అప్పులు అయితే తీర్చడానికి, లేదంటే కుటుంబ ఖర్చులకు ఇలా ఏదో ఒక విధంగా కొట్టుకుపోవడం మిమ్మల్ని బాగా వేధిస్తుంది. మీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులు మీకు ఒక్క రూపాయి అవసరం రాగానే ముఖం చాటేసి డ్రామాలాడేస్తున్నారు.
మీకున్నటువంటి తెలివితేటలు నేను ఎక్కడో కోటీశ్వరుని అవ్వాలి కానీ నా చేతిలో రూపాయి నిలవడం లేదే అని చెప్పి మీరు మాత్రం కుమిలిపోతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా పెరిగిపోయి డబ్బు ఇచ్చేటువంటి వాళ్ళు కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోతుందో అని చెప్పి నిద్ర లేనటువంటి రాత్రుళ్ళు కూడా మీరు గడిపారు. ఇక ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న వైపును లైటును చూస్తూ భగవంతుడా నా పిల్లలకు మంచి జీవితం నేను ఇవ్వగలగలేకపోతున్నాను అని చెప్పి రకరకాలుగా బాధపడుతున్నారు. అయితే నా పరువు బజార్న పడుతుందా? నా తెలివితేటలు అన్నీ వేస్ట్ అయిపోతాయా? నేను ఎవరిని అడగాలని చెప్పి కన్నీరు కూడా కాల్చారు. అయితే మీ కంటి నుండి కారినటువంటి ప్రతి కన్నీటి చుక్కను భగవంతుడే స్వయంగా అయితే మిమ్మల్ని అనుగ్రహించటానికి మీకు అనుకూల అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు కార్చిన కన్నీరు ఎప్పుడు కూడా మీకు అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని అయితే ఈ సమయంలో ఇవ్వబోతుంది అనటానికి ప్రత్యక్ష సాక్ష్యం కాబోతుంది. ఆర్థిక సమస్యలు ఇప్పుడు తొలగిపోయి మీ యొక్క తెలివితేటలకు తగిన నూతన ఆదాయ మార్గాలు ఇప్పుడు తెరుచుకుంటాయి. 4 వైపుల నుండి కూడా మీకు ఈ సమయంలో ధనం అనేది చేతికి అందుతుంది. అంతేకాదండి, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఏ రూపంలో అయినా మీకు ఈ సమయంలో లభిస్తుంది అనేది కూడా తెలుసుకోండి. ఎక్కువగా మీకు తెలుసుకునేంతటువంటి ఆశ్చర్యాన్ని పొందుతారు. భక్తి ఉన్న చోట పనులు కూడా ఇప్పుడు తొందరగా పూర్తవుతాయి. ఇది నమ్మండి. ఇక మీ యొక్క ఆరోగ్య విషయంలో అయితే మీరు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం ఏమిటంటే, ఒక్కసారి మీరు నిజాయితీగా మీరు చెప్పుకోండి. ఎప్పటినుంచో మీకు నరాలకు సంబంధించి బలహీనత కావచ్చు, కడుపుకు సంబంధించి బాధలు కావచ్చు, కాళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా మీకు నిద్ర పట్టకపోవడం, భయంకరమైన నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా అయితే పీడ్చి పీడ్చి చేస్తున్నాయి. వాటిని ఎవ్వరికీ చెప్పుకోకుండా కనీసం అంటే మీరు వైద్యుడికి కూడా చెప్పలేనంత తీరిక లేనటువంటి సమయాన్ని అయితే మీరు ఏర్పరచుకుంటున్నారా? అయితే మీ బాధని మీరు నొక్కి పెట్టుకుంటున్నారు. అవునా కాదా? మీరు దాని వెనుక ఒక పెద్ద అంతర్గత భయం ఉంది. అదేంటో మీకు తెలుసా? నేను ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు సమస్య చిన్నదైనా పెద్దది చేస్తారేమో అని చెప్పి మీకు భయపడుతున్నారు. అలాగే ఉన్న డబ్బు మొత్తం దీనికి ఖర్చు అయితే నా కుటుంబం ఏమైపోతుందా అన్న బాధ కూడా మీకు ఉంటుంది. గుర్తుంచుకోండి. మీ యొక్క శరీరం అనేది మీకు సహకరిస్తేనే అద్భుతమైన లక్ష్యాలను మీరు సాధిస్తారు. ఈ రోజు నుండి మీ యొక్క ఆరోగ్యాన్ని, నిద్రను పట్టించుకోండి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఆరోగ్యం ఉంటేనే కదా కుటుంబానికి కొండంత అండ. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? కుటుంబ జీవితం విషయానికి వస్తే, నన్ను ఈ ఇంట్లో ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీరు ఏడుస్తున్నారు. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక వింత మనిషిలా చూస్తున్నారు. మీ యొక్క ఆలోచనలు మీకు విలువ అనేది ఇవ్వడం లేదు అని చెప్పి కుమిలిపోతున్నారు. ఒకే ఇంట్లో అందరి మధ్య ఉంటూ ఒక తీవ్రమైనటువంటి ఒంటరితనంతో రాత్రిళ్ళు బవళ్ళు రోజులు ఉన్నాయి. నిద్ర పట్టని రోజులు మీకు ఎన్నో ఉన్నాయి. ఇక తోడబుట్టిన వారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. మీ యొక్క శక్తిని మించి సహాయం చేస్తున్నారు. అన్ని పనులు కూడా చేసి పెడుతున్నారు. కానీ అటువైపు నుంచి మాత్రం ఎలాంటి సహాయం కూడా మీకు అందటం లేదు. మీ జేబు ఖాళీ చేసుకొని మరీ బంధువుల అవసరాలకు నిలబడినటువంటి రోజులు ఉన్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం వారు చాలా కఠినంగా ఉంటున్నారు. మిమ్మల్ని పరాయి వారిలా కూడా చూస్తున్నారు. నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడుస్తుంటే ఆ నరకం ఎలా ఉంటుందో మీరు స్వయంగా చాలాసార్లు మీరు అనుభవిస్తారు. అయినప్పటికీ మీరు ఎవరికీ కూడా చెడు జరగాలని కోరుకోరు. మీ నిస్వార్థ గుణమే మిమ్మల్ని కాపాడుతూ ఒక రక్షణ కవచంలా మీ చుట్టూ అయితే ఎప్పుడు ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇన్నాళ్ళు మీరు భరించినటువంటి మానసిక గాయాలన్నీ తీరిపోయే పవిత్రమైన సమయం ఇప్పుడు మీకు ప్రారంభం అనేది కాబోతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి మీ యొక్క కుటుంబంలో మీ ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసొచ్చేలా
భగవంతుడు అయితే ఇప్పుడు పరిస్థితులు అన్నింటినీ పూర్తిగా మార్చబోతున్నాడు. ఉద్యోగం కావచ్చు, అలాగే వ్యాపారం కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వంచనలు సామాన్యం అయితే కానే కాదు. మీ ఐడియాలను దొంగతనం చేస్తూ వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేశారు. పని చేసే చోట సరైన గౌరవం లేదు. ఆ పని మీకు ఇష్టం లేకపోయినా కానీ తప్పక మీరు చేస్తున్నారు. అసలు మీరు చేయాలనుకున్న పని అయితే ఏదైతే కానీ కాదని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నారు. నా కర్మ వల్ల మీకు ఇష్టం లేకున్నా లేనటువంటి పని కూడా చేసుకుంటూ ఆర్థికంగా మీరు ఎదగబోతున్నారు. అయితే మీ యొక్క జాతకంలో శని భగవానుని యొక్క దివ్య స్థానం చలనం అనేది పూర్వజన్మల కర్మ భారం పూర్తిగా కరిగిపోయేలా చేసింది. ఇక మీ యొక్క శత్రువులతో పోరాల్సిన సమయం లేదు. సాక్షాత్తు శని భగవంతుడే మీ యొక్క తలరాతను అయితే ఇప్పుడు మార్చబోతున్నాడు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల వ్యూహాలు అనేవి తిరిగి మరలా అయితే వారికే ఎదురు కాబోతున్నాయి. వారు వేసినటువంటి పన్నాగాల్లో వారు చిక్కుకొని సమాజంలో వారి యొక్క గౌరవాన్ని కోల్పోయే స్థితి వస్తుంది. అయితే మీ అదృష్టం మారే ఐశ్వర్య యోగంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పడానికి ప్రకృతి కూడా మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు మీరు ఎక్కువగా మాట్లాడి అందరి ముందు నవ్వుల పాలయ్యారు. రాబోయే 2 రోజుల్లో మాత్రం మీలో ఒక తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. ఎక్కువగా మాట్లాడరు అంటే ఈ సమయంలో మీరు మాట్లాడాలని చెప్పి మీకే అనిపించదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ చీప్‌గా మనుషులతో నాకేంటి అని చెప్పి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. అయితే మీ పనిలో కూడా ఈ సమయంలో ఎప్పుడూ లేనట్టు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవి చూసి మీ యొక్క యజమానులు అలాగే మీ పై అధికారులు మీకు డబ్బులు పెంచేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లేదా మీకు ఈ సమయంలో ప్రమోషన్‌లు కూడా వచ్చే రోజులు అనేవి దగ్గరలో కనిపిస్తున్నాయి. ఇక మీ శత్రువులు అంతా కూడా ఈ సమయంలో ఇది చూసి కుమిలిపోతారు. అయితే మిమ్మల్ని ఆ పని నుండి బయటకు పంపించాలని వారికి మాత్రం తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులను సంప్రదించి మిమ్మల్ని ఎలాగైనా వచ్చేటువంటి ఆ ఉన్నతిని చూసి వారు ఓర్వలేక రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు. అయితే కర్మ వారికే కొడుతుంది. మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీకు ఒక హెచ్చరిక కూడా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో మీరు గతం నుండి వెళ్ళిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు, పాత స్నేహితులు, పాత బంధం మరలా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ఆర్‌పి అనేటువంటి అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే పాత మనుషుల విషయంలో మీరు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ అక్షరాలు మనుషులు ఆకస్మికంగా మీకు ఫోన్ కాల్ చేయడం, మీ ముందుకు రావడం, మిమ్మల్ని డబ్బులు అడగడం, ఏదైనా కానీ పెట్టుబడి పెట్టమనడం, భాగస్వాములుగా ఉందామని చెప్పి మీతో మాట్లాడడం, ఇటువంటి విషయాలను అయితే మీరు మీతో ప్రేమతో మాట్లాడవచ్చు. మీ మైండ్‌లోకి లేనిపోని కొత్త ఆలోచనలను తీసుకురావచ్చు. అయితే మీరు మాత్రం వారికి అత్యంత దూరంగా ఉండడం మంచిది. మీరు ఎక్కడ ఉంటున్నారో వారికి చెప్పకండి. వారి తీపి మాటలకు లొంగిపోయి మీ అంచనాలు, విధానాన్ని, ఆర్థిక ప్రణాళికలు వారికి ముందే చెప్పకండి. మీ పాత ఇన్వెస్ట్‌మెంటులు లేదా నిలిచిపోయినటువంటి డబ్బు ఆకస్మికంగా మీకు ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ నుండి అయితే డబ్బు రాదు అనుకున్నటువంటి చోటు నుండే మీకు డబ్బు రావడం మొదలవుతుంది. ఇక మీ వంశంలో మీకు తెలియని ఆస్తులు ఏదైతే ఉంటాయో కానీ అవి మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కలలో పరమేశ్వరుడు లేదా దుర్గాదేవి లేదా నువ్వుల నూనె మీకు ఈ సమయంలో అయితే కనిపించినట్లు అయితే ఈ సమయంలో నేను సాధించగలను, నాతో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆత్మవిశ్వాసం మీకు నిండుగా ఉండబోతుంది. ఇప్పుడు పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీకు లభించబోతుంది. గతంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు దినదినంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఉద్యోగంలో మీకు
ప్రశంసలు దక్కుతాయి. మీ పనిని పై అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగ అవకాశాలు కూడా ఈ 2 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మీ జీవితంలో ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్నటువంటి అతిపెద్ద రహస్యం అనేది ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. అది మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించి ఒక పెద్ద రహస్యం అనేది ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు కులదేవత ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.